మోహిని ఏకాదశి. శ్రీ మహావిష్ణువు తనకు తానుగా అమృత భాండం అలా భూమి మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఇటు రాక్షసులు అటు దేవతలు ఇద్దరికీ కూడా పంచవలసినటువంటి సందర్భం ఏర్పడ్డప్పుడు ఒక ఆలోచన చేశాడు. నిజానికి ఆలోచిస్తే భోగే భవానీ పురుషేషు విష్ణు క్రోధే చ కాళీ సమరే చ దుర్గా. ఆ స్త్రీ అయినటువంటి రూపానికే భోగరూపం వేస్తే వాడి భవాని అవుతుంది, పురుష రూపం వేస్తే విష్ణు అయిన నేనవుతాను, క్రోధరూపం మంచి కోపరూపం వేస్తే కాళీ అవుతుంది, సమరం యుద్ధానికి సరిపోయే అన్ని ఆయుధాల రూపము కలిగిన దాన్నిగా నన్ను చేస్తే దుర్గాదేవిని అవుతాను అని భావించినటువంటి విష్ణువు తనకి సహజమైన స్త్రీ రూపాన్ని మంచి